హలో స్టూడెంట్స్, ఏపీ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ సంబంధించి ఫైనల్గా చూసుకున్నట్లయితే స్క్రీన్ మీద అయితే గమనించండి. సో వెబ్సైట్ అనేది ఎనేబుల్ కావడం అయితే జరిగిందనమాట. సో బోత్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి అయితే రిజల్ట్స్ అనేవి అయితే ఓపెన్ కావడం అయితే జరిగింది. సో గైస్ స్టూడెంట్ స్క్రీన్ మీద జనరల్ అండ్ వొకేషనల్, సో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ జనరల్ అండ్ వొకేషనల్ జస్ట్ మీరైతే హాల్ టికెట్ అనేది ఎంటర్ చేసి సో గెట్ రిజల్ట్ మీద అయితే క్లిక్ చేస్తే రిజల్ట్స్ అనేవి ఓపెన్ అయిపోతున్నాయి. సో కొంతమంది స్టూడెంట్స్కి అయితే ఓపెన్ కాలేదు అని అయితే కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. సో కొద్దిగా లేట్ అయితే అవుతుంది, ఎందుకంటే ఒకేసారి అందరూ కూడా యూస్ చేస్తుంటారు కదా. సో ఖచ్చితంగా మీరైతే పాస్ అయ్యారో ఫెయిల్ అయ్యారో సో మన సబ్స్క్రైబర్స్ అందరూ కామెంట్ అయితే చేయండి. సో ఖచ్చితంగా ఆల్మోస్ట్ అందరూ కూడా పాస్ అయిపోయి ఉంటారని అయితే కోరుకుంటున్నా. సో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సో పాస్ అయ్యారో ఫెయిల్ అయ్యారో. సో ఇకపోతే ఫెయిల్ అయిన వాళ్ళకైతే నేను చెప్తున్నా, ఒకవేళ సో ఫెయిల్ అయ్యింటే మాత్రం ఏమాత్రం టెన్షన్ అయితే పడకండి, బాధపడకండి. ముందే చెప్తున్నా, ఒక సబ్జెక్ట్ రెండు సబ్జెక్టులు అయితే మాత్రం సో ఖచ్చితంగా సప్లీ ఆప్షన్ అనేది ఉంది. సో దానికి సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్స్ నెక్స్ట్ వీడియోస్లో అయితే ఇస్తూనే ఉంటా. సో కాకపోతే మీరు సో రిజల్ట్స్ అనేటివి చాలామందికి అయితే ఓపెన్ కాకపోవచ్చు, ఇంకా హాఫ్ అన్ అవర్ అయితే డిలే అయితే కావచ్చు. ఎందుకంటే ఒకేసారి వెబ్సైట్ అనేది అందరూ ఓపెన్ చేస్తుంటారు కాబట్టి సో కొంతమందికి ఓపెన్ అవుతూ ఉండొచ్చు, కొంతమందికి ఓపెన్ కాకపోతూ ఉండొచ్చు. సో ఖచ్చితంగా మీరు కొద్దిగా వెయిట్ అయితే చేయండి. మొబైల్లోనే రిజల్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇకపోతే డైరెక్ట్ లింక్ అనేది సో డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో పెట్టాను. ఇకపోతే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా కింద అయితే పెట్టాను, సప్లీ క్వశ్చన్ పేపర్స్ మొత్తం కూడాను. సో అక్కడైతే అవైలబిలిటీలో ఉంటాయి. సో వీడియో లైక్ చేయడం మర్చిపో